తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సైఫాబాద్లోని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని మధ్యాహ్న భోజన పథక కార్మికులు ముట్టడించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రతి నెల 10,000 గౌరవ జీతం ఇస్తామని చెప్పింది. కానీ 2 ఏళ్ళు అవుతున్నా కానీ ఇంతవరకు ఆ హామీ నిలబెట్టుకోలేదని ఈ సందర్భంగా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెల 5వ తేదీలోపు తమకు బిల్లులు విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. సెంట్రలైజ్డ్ కిచెన్ పేరుతో అక్షయ పాత్రకు ఈ పథకాన్ని అప్పజెప్పే కుట్రను మానుకోవాలని, తమకే ఈ పథకాన్ని కొనసాగించేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక అటు ఈఎస్ఐతో పాటు పిఎఫ్ సౌకర్యాలు కూడా కల్పించాలని కూడా వారు కోరుతున్నారు. ఇప్పటి వరకు అప్పులు చేసి ఈ పథకాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తమల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని, అప్పుల పాలయ్యామని, వెంటనే బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మధ్యాహ్న భోజన పథక కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.